కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతోంది. అధికార మార్పిడి చర్చల మధ్య డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇందులో ఇప్పుడు రాజకీయాల కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది జ్యోతిష్యం. డీకే ప్రమాణ స్వీకార తేదీ ఎంపికలో జ్యోతిష్యుల పాత్ర ఉందన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. జూన్ 3వ తేదీని ప్రత్యేకంగా ఎంపిక చేయటం వెనుక ఆధ్యాత్మిక జ్యోతిష్య కారణాలే ఉన్నాయంటున్నారు రాజకీయ వర్గాలు. డీకే శివకుమార్ కు జ్యోతిష్యంపై అలాగే శుభ ముహూర్తాలపై కూడా ప్రత్యేక నమ్మకం ఉందన్న ప్రచారం కర్ణాటక రాజకీయాల్లో కొత్తది కాదు. గతంలోనూ కీలక రాజకీయ నిర్ణయాల ముందు ఆయన ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించారన్న వార్తలుచ్చాయి. ఎన్నికల నామినేషన్లు, పార్టీ కార్యక్రమాలు, ముఖ్యమైన రాజకీయ సమావేశాల సమయంలో కూడా అటు ఎంపికలో కూడా జ్యోతిష్య సలహాలు తీసుకుంటారన్న టాక్ ఉంది. ఇప్పుడు సీఎం ప్రమాణ స్వీకారం తేదీ విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారన్న చర్చ జోరుగా సాగుతోంది. డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం దీర్ఘకాలం కొనసాగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకానాథ్ గురూజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముందుగా మే 31, జూన్ 5, జూన్ 6 తేదీలను అనుకూల ముహూర్తాలుగా సూచించిన గురూజీ చివరికి జూన్ 3వ తేదీనే ఖరారు చేశారట. అంతేకాదు 2028 ఎన్నికల తర్వాతే డీకే పూర్తిస్థాయి ముఖ్యమంత్రి అవుతారని గురూజీ చెప్పిన జోస్యం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జూన్ 3న శివకుమార్ కర్ణాటక సీఎంగా ప్రమాణం చేసేందుకు బెంగళూరులో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఒకవైపు రాజకీయ సమీకరణాలు, మరోవైపు జ్యోతిష్య సెంటిమెంట్లు, ఇవన్నీ కలిసి కర్ణాటక రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. ఇప్పుడు అందరి చూపు జూన్ 3 పైనే ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.